ఏఐ ప్రపంచవ్యాప్తంగా ఎంత అభివృద్ధి చెందిందో మనందరూ కూడా తెలుసు. అయితే ఈ ఏఐని ఇప్పుడు మన భారతదేశంలో కొత్తగా హైవేల పైన ఉపయోగిస్తున్నారంట. వినడానికి ఆశ్చర్యంగానే ఉంది, కానీ ఇది నిజం. ఖచ్చితంగా దాదాపు 14 ట్రాఫిక్ ఉల్లంఘనలని ఇది కనిపెట్టుతుందంట. ఎక్కడంటే ఢిల్లీ టు గురుగ్రాహం నుంచి ఏర్పడుతున్న ఈ హైవేలో దీన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారంట. అయితే దాదాపు 56 కిలోమీటర్ల వరకు కూడా ఈ ఏఐ విస్తరించి ఉందంట. అయితే కిలోమీటర్కి 1 చొప్పున దీన్ని పెడుతున్నారంట. ఇప్పుడు ఏఐ ద్వారా ట్రాఫిక్ రూల్స్ పాటించకపోయినా, హైట్ స్పీడ్ వెళ్ళినా, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినా, కారు దోపిడీలకు గురైన, ద్విచక్ర వాహనాలపై ముగ్గురు నడిపిన, ఇలా కొన్ని రకాల 14 ఉల్లంఘనలన్నింటిలో కూడా ఇది పోలీసులు జోక్యం లేకుండానే ఇది డైరెక్ట్ చలాలను విధించేసి వాళ్ళకి మెసేజ్లు పంపిస్తుందంట. ఈ రకంగా చేయటం వల్ల కొంత పోలీసులు కూడా శ్రమ తగ్గుతుంది. అదేవిధంగా ఎక్కువ సమయం కూడా పట్టదు. ఏదన్నా దోపిడీ జరిగినా లేదంటే ఏమైందని తెలుసుకోవడానికి కూడా, యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ సమయం పట్టదు. ఇట్టే ఈజీగానే దాన్ని కనిపించవచ్చు. సో ఈ రకంగా దీన్ని 56 కిలోమీటర్కి 1 చొప్పున 56 కిలోమీటర్ల మేర దీన్ని విస్తరించి ఉన్నారంట. ఒకవేళ కానీ ఇది విజయవంతం అయితే ఢిల్లీ టు గురుగ్రామ్ వరకు ఉన్న ఈ హైవేలో ఇది కానీ విజయవంతమైతే భారతదేశం మొత్తం కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయవచ్చు అంట. సో చూద్దాం, ఇక ఇది కానీ విజయవంతం అయితే భారతదేశంలో చాలా వరకు కూడా ట్రాఫిక్ సమస్యలు, అదేవిధంగా ఎక్కడ ఏమి జరిగినాయి దోపిడీ సమస్యలు కానీ, లేదంటే ట్రిపుల్ డ్రైవింగ్ కానీ, ఇంకా హై స్పీడ్ వెళ్ళే వాటిలన్నింటిలో కూడా దీంతో ప్రజలు కొంత అవేర్నెస్ వస్తుందని కూడా ప్రజలు అనుకుంటున్నారు. సో ఏఐని తప్పుగా ఉపయోగించుకుంటున్న కాలంలో ఈ విధంగా హైవేలకు ఉపయోగించుకోవటం అనేది భారతదేశంలో ఫస్ట్ టైము, దట్టు మన దేశం ఉపయోగించుకోవడం అనేది కూడా చాలా గ్రేట్గా మనం ఫీల్ అవ్వాలి.